అయితే దేవుడు 3 కేటగిరీస్లో ఆయన మహిమను కనపరచగలడు. ఒకటి జ్ఞానమందు, ఒకటి పవర్ అండ్ మైట్, మూడవది వెల్త్ అండ్ రిచెస్. అవునండి, ఈ 3 విభాగాల్లో ఆయన మహిమ అన్నది మన జీవితాల్లో కనపరచబడుతుంది. ప్రైజ్ గాడ్. అయితే ఇప్పుడు ఈ రోజున మనము నేర్చుకుంటుంది ఏంటంటే, దేవుని మహిమ మన జీవితంలో ఎలా కనపరచబడుతుంది అంటే కేటగిరీస్ చూసాము. వాట్ విల్ కాజ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ టు మేనిఫెస్ట్ ఇన్ అవర్ లైఫ్స్. అర్థమైందండి? దేవుని మహిమ ఏం తీసుకొస్తుంది? ఇంతవరకు మనం చూసాము. ఆరోగ్యంలో తెస్తుంది, ఐశ్వర్యం తెస్తుంది, జ్ఞానమును తెస్తుంది, మనకు పలుకుబడిని తీసుకొని వస్తుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇవన్నీ మనం లాస్ట్ వీక్ మనము ధ్యానించి ఉన్నాం. అయితే ఈ రోజున దేవుని మహిమ ఎట్లా మన జీవితంలో ఎలాగున మన జీవితంలో కనపరచబడుతుంది? వాట్ ప్రొవోక్స్ ఆర్ వాట్ బ్రింగ్స్ గాడ్స్ మేనిఫెస్ట్ గ్లోరీ అనేది ఈరోజు నేర్చుకోవాలి. ఎంతమంది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రోజున మనము దేవుని మహిమ కనపరచబడము ఈ సంవత్సరం గాను, లేదా మన జీవితంలో ఎల్లవేళలా దేవుని మహిమ కనపరచబడుటకు మనము ఒక కీ ప్రిన్సిపల్ని మనం ఈరోజు నేర్చుకుంటాం. నేర్చుకున్న ముందు నేను మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఎంతమంది మీ జీవితాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడాలి అని ఆశతోనున్నారు? అవునండి. ఎవరన్నా అనుకుంటారా, నేను చిన్న స్థాయిలో ఉంటే నాకు సరిపోద్ది, పెద్ద స్థాయి అవసరం లేదు? ఎవరన్నా ఒక్కరన్నా ఉంటారండి అలా? కొంతమంది అంటే చాలా దీనంగా యాక్ట్ చేసే వాళ్ళు అలా అనవచ్చు, కానీ లోపల మాత్రం ఖచ్చితంగా హెచ్చింపబడాలి, ఉన్నత స్థితికి వెళ్ళాలని ఆశతో ఉన్నవారే ప్రతి ఒక్కరు. ఎంతమంది ఏకీభవిస్తారు? కీర్తనలు 91:14 చదువుదాం. 14 వచనం. మీరు అందరూ అక్కడ ఉంటే హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. చదవండి. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేను అతన్ని కనపరిచేదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామంను ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరిచేదను. వా, ఏమని ఉంది ఇక్కడ? నా నామంను ఎరిగి ఉన్నాడు కాబట్టి నేను అతన్ని గణపరిచేదను. వా, దేవుడు ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? ఆయన నామంను ఎరిగితే ఏం చేస్తాడట? అసలు నామంని ఎరగడం అంటే ఏంటి? అవునా కదండి? ఇప్పుడు మనందరం ఇంతవరకే మాట్లాడుకున్నాము, మనందరికీ జీవితాల్లో గణపరచబడాలి, హెచ్చింపబడాలంటే ప్రతి ఒక్కరికి ఇష్టం. అవునండి? ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయిలో ఉండాలని ప్రతి ఒక్కరు ఆశపడుతున్న వాళ్ళమే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అయితే దేవుడు కూడా అదే ఆశపడుతున్నాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరచేదను. ఇంగ్లీష్లో చూసినట్లయితే ఏమని ఉందంటే, ఐ విల్ సెట్ హిమ్ ఆన్ హై బికాస్ హీ హ్యాత్ నోన్ మై నేమ్. అతని ఉన్నత స్థితిలో నేను ఉంచుతాను, ఎందుకంటే అతను నా నామమును ఎరిగిన వాడు. ప్రైజ్ గాడ్. అంటే దేవుని నామమును ఎరిగిన వాళ్ళను దేవుడు ఏం చేస్తాడంట? ఉన్నత స్థితిలో ఉంచుతాడంట, గణపరుస్తాడట. నామంని ఎరగడం అంటే ఏంటో ఇప్పుడు మనం తెలియాలి ఫస్ట్. ఇప్పుడు దేవుడు కనపరుస్తాడు, మన ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు, మనల్ని అందరికంటే ఉన్నతమైన పొజిషన్లోకి దేవుడు ఉంచుతాడు, మంచిది. కానీ ఎప్పుడండి మనకు బాగా అర్థమవుతుంది. ఆయన నామమును, అసలు నామం అంటే ఏంటి? ఎరగడం అంటే తెలుసుకోవడము. ఓకే, బాగా అందులో రాకెట్ సైన్స్ ఏం లేదు. నామం అంటే ఏంటి? పేరు. అంతేనండి? నామము అంటే పేరు. ఇప్పుడు నా పేరు మీరు తెలుసుకున్నారండి. ఇప్పుడు మీరు, నా పేరేంటి? సిమియన్. అవునండి? నా పేరు మీరు తెలుసుకున్నందుకు మీకు CEO ఇచ్చేస్తారు ఎవరైనా? నా పేరు తెలుసుకున్నందుకు మీకు ప్రమోషన్ ఇస్తారా అండి ఎవరైనా? నా పేరు తెలుసుకున్నందుకు మీకు డాక్టర్స్ ఉచితంగా చూస్తారా? మరి ఇక్కడ ఏం చెప్తుంది? ఇక్కడ నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని, ఇంగ్లీష్లో చూస్తే ఐ విల్ సెట్ హిమ్ ఆన్ హై, ఆయన ఉన్నత స్థితిలో ఉంచుతాను. ఎప్పుడు? నా నామంని ఎరిగినప్పుడు. అసలు నామం అంటే ఏంటి? హీబ్రూలో మనకు కరెక్ట్ అర్థం తెలియాలంటే, ఇది హీబ్రూలో రాయబడింది కాబట్టి హెబ్రూ మాటకి వెళ్ళాలి. నామము అంటే షేమ్ అన్న మాట వాడబడింది. SHEM, షేమ్. ఓకే, షేమ్ కాదు, షేమ్ అది కాదు, షేమ్ నామము. దాని అర్థం ఏంటిదంటే
ఉన్నతమైన స్థితి, కాన్స్పీషియస్ పొజిషన్, ఉన్నతమైన స్థితి. ఇంకా దాని అర్థం ఏంటిదంటే ఆనర్, అథారిటీ, క్యారెక్టర్. ఈ నామం అంటే ఏంటిదంటే ఘనత. ఎవరైతే దేవుణ్ణి ఘనపరచడం ఎరిగి ఉంటారో వాళ్ళని నేను ఘనపరుస్తాను అంటున్నాడు. అర్థమవుతుందా అండి? ఇంకోటి ఏంటంటే దేవుని అధికారమును ఎవరైతే గుర్తిస్తున్నారో వారిని నేను ఘనపరుస్తాను. దేవుని క్యారెక్టర్, గుణశీలతను ఎవరైతే ఎరిగి ఉన్నారో వారిని నేను ఘనపరుస్తాను, హెచ్చిస్తాను. వా అంటే ఈ రోజున దేవుడు చెప్తున్న నామము అంటే సింపుల్గా మనకి అర్థం అవ్వాలంటే, ఒక కంపెనీ ఉందనుకోండి, కంపెనీకి మనం ఇప్పుడు రెగ్యులర్గా మనం మాట్లాడుకుంటున్న మాటల్లో మనకు తెలుసు, కంపెనీలో టాప్ ఆఫీసర్ని కానీ పొజిషన్ని కానీ ఏమంటాము? CEO. అవునండి, మనందరికి తెలిసినట్టు. ఇంకా వేరే వేరే మాటలు అనుకోవచ్చు, కానీ మనకందరికి అర్థమయ్యేలాగా ఏమంటారండి? టాప్ పొజిషన్ని CEO అంటారు. ఇప్పుడు CEO అనగానే ఆ పేరుకు ఏముంటుంది? ఒక గౌరవం ఉంటుంది. కంపెనీ మొత్తంలో ఆ పేరుకు గౌరవం ఉంటుందా లేదండి? CEOకు, జనరల్ మేనేజరు, CEO ఉంటుందండి. ఇప్పుడు CEO, ఒక కంపెనీకి CEO అనుకోండి, ఆయనకు అధికారం ఉంటుందా ఉండదా? ఆ ఆర్గనైజేషన్లో కంప్లీట్ అధికారం ఎవరికి ఉంటుంది? CEOకి ఉంటుంది. ఇప్పుడు ఒక కంపెనీలో ఆ CEOకు ఒక వ్యక్తిత్వం, ఒక పర్సనాలిటీ ఉంటుందా లేదా? అమ్మో, CEO ఒక క్యారెక్టర్, ఒక పొజిషన్, ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదండి. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు. ఎవరైతే నా నామమును ఎరిగి ఉంటారో, అంటే నా ఘనతను, నా అధికారాన్ని, నా ఒక క్యారెక్టర్, గుణశీలతను ఎరిగి ఉంటారో వారిని నేను ఉన్నత స్థితిలో ఉంచుతాను. మీరు అనొచ్చు, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు దేవుడు? కండిషనల్ దేవుడు? దేవుడు కండిషనల్ అండి? దేవుడు కండిషనల్ కాదు. దేవుని ప్రేమ కండిషనల్ కాదు, కానీ దేవుని వాగ్దానాలు కండిషనల్. దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలంటే దానికి ఖచ్చితంగా కండిషన్స్ ఉన్నాయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని కృపకు కండిషన్ లేదు, దేవుని ప్రేమకు కండిషన్ లేదు, దేవుని కనికరానికి కండిషన్ లేదు. ఇవన్నీ కానీ ఉచితంగా మనకు వస్తాయి. కానీ దేవుని వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరాలని అంటే ఖచ్చితంగా కొన్ని నిబంధనలు అనేవి ఉన్నాయి. నమ్మిన వాళ్ళందరూ ఆమేన్ అంటారా అండి? ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ చూసినట్లయితే, నా నామమును ఎరిగిన వారు గనక నేను వారిని ఘనపరచెదను. అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే ఒక పొజిషన్ కానీ, ఒక పేరుకు కానీ అధికారము, ఘనత, అదేవిధంగా ఒక పర్సనాలిటీ, క్యారెక్టర్ ఉంటుందో అదేవిధంగా దేవునికి కూడా ఉన్నది. దేవుణ్ణి కూడా అదేవిధంగా మనము ఎప్పుడైతే గౌరవిస్తామో, ఎప్పుడైతే ఆయన అధికారంకు లోబడి ఉంటామో, ఎప్పుడైతే ఆయన క్యారెక్టర్, ఆయన పర్సనాలిటీకి వాల్యూ, రెస్పెక్ట్ ఇస్తామో అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఇది మనకి ఇంకా అర్థం అవ్వాలంటే మొదటి సమయాలకు వెళ్దాం. మొదటి సమయాలు చాలా జాగ్రత్తగా గమనించండి. మొదటి సమయాలు 2వ అధ్యాయము. మొదటి సమయాలు 2వ అధ్యాయము. మీరందరూ ఉంటే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. 30వ వచనం చదువుకుందాం. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను కనపరచు వారిని నేను కనపరచుదును, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరించుదును. చాలండి. ఇక్కడ చూడండి, యెహోవా వాక్కు ఏదనగా. అందరూ చెప్పండి, యెహోవా వాక్కు ఏదనగా. అంటే ఇప్పుడు దేవుడు ఒక వాక్కుని ఇస్తున్నాడు, ఒక మాట ఇస్తున్నాడు. ఏంటిదంటే, నన్ను గణపరచు వారిని నేను దేవుడే స్వయాన అంటున్న మాట. ఐ విల్ ఆనర్ దెమ్ దట్ ఆనర్ మీ. అంటే ఆయనను ఎవరైతే గణపరుస్తాడో ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళని కనపరుస్తాడు. ఎవరైతే ఆయన నామమును తృణీకరిస్తాడో వాళ్ళని ఏమన్నా సెకండ్ పార్ట్ చదవండమ్మా. అండ్ దే దట్ డిస్పైజ్ మీ. నన్ను తృణీకరించు వారిని వారు తృణీకరించెదరు. ఓకే, నన్ను తృణీకరించిన వారిని నేను తృణీకరించదు. ఓకే అండి, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ
ఈ మాట దేవుడు ఎవరితో చెప్తా ఉన్నాడంటే ఏలీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు. అసలు ఏలీ ఎవరు? అహరోను సంతానము. ఓకేనండి. ఏలీ ఎవరంటే లేవి గోత్రం నుండి యాజకులుగా ఎన్నుకోబడ్డ అహరోను కుటుంబం నుండి వచ్చినవాడు. ఏలీ ప్రధాన యాజకుడు. సో తనతో దేవుడి మాట అంటున్నాడు, మీరు నా పని చేస్తూ నేను ఏర్పరచుకున్న మిమ్మల్ని ఈ స్థితిలో ఉంచాను, కానీ మీరు నన్ను గణపరచట్లేదు. ఎవరైతే నన్ను గణపరుస్తారో నేను వారిని, ఎవరైతే నన్ను గణపరచట్లేదో వాళ్ళని నేను అంటే వాళ్ళని తీసివేస్తాను. ఇంతవరకు కీర్తనలు 91లో ఏం రాయబడి ఉంది? నా నామంను ఎరిగిన వారిని నేను గణపరుస్తాను. అంటే ఎవరైతే నన్ను గణపరుస్తారో, ఎవరైతే నా గురించి తెలుసుకుంటారో, ఎవరైతే నా అధికారానికి లోబడి ఉంటారో వారిని నేను ఏం చేస్తాను? గణపరుస్తాను. అంటే గాడ్స్ ఇంటెన్షన్ ఈజ్ టు honor us. God's intention is to put us on the highest point. దేవుని ఆశ ఏంటి? మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలి అనేది దేవుని ఆశ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఈ ఉన్నతమైన స్థితికి మనం చేరుకోగలమంటే ఆయనను గణపరచడం ద్వారా. నేను ఎర్లీగా నా కాలేజ్ డేస్లో నేను ఒక విషయం నేర్చుకున్నాను. ఒక వాక్యం వినడం ద్వారా, తర్వాత వ్యక్తిగతంగా దేవుడు నాతో మాట్లాడడం ద్వారా ఈ విషయం తెలుసుకున్నాను. ఏంటిదంటే మనం చేసే ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క క్రియ దేవుని ఘనపరచున్నదిగా ఉంటుంది, లేదంటే దేవునికి డిజానర్గా ఉంటుంది, అవమానంగా ఉంటుంది. అంతేనండి. ఏ పనన్నా ఇప్పుడు నేను నెమ్మదిగా మంచిగా మాట్లాడాను అనుకోండి, ఎవరి ఘనత? దేవుని ఘనత. ఇప్పుడు నేను హార్ష్గా మాట్లాడాను అనుకో, ఎవరికి అవమానము? ఎందుకు? నేను ఎవరు రిప్రజెంటేటివ్? దేవుని రిప్రజెంటేటివ్. నేను అందరితో ప్రేమగా ఉన్నాను అనుకోండి, ఎవరిని ఆనర్ చేస్తున్నట్టు? దేవుని. నేను అందరితో గొడవలు పెట్టుకుంటున్నాను అనుకోండి, ఎవరిని గణపరుస్తున్నట్టు? సాతాను గణపరుస్తున్నట్టు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నన్ను గణపరచు వారిని నేను. ఎందుకు ఇది మనం మాట్లాడుతున్నాం? చూడండి, ఎక్కడైతే దేవుడు గణపరచబడతాడో అక్కడ దేవుని మహిమ ప్రత్యక్షపరచబడుతుంది. ఇది సీక్రెట్. మనం దేని గురించి నేర్చుకుంటున్నాం? దేవుని మహిమను ఏ విధంగా మన జీవితంలో కనపరచుకోవచ్చు అనేది నేర్చుకుంటున్నాం కదండి. ద మెయిన్ కీ ప్రిన్సిపల్ టు బ్రింగ్ గాడ్స్ గ్లోరీ, ద మెయిన్ కీ ప్రిన్సిపల్ దట్ విల్ మేనిఫెస్ట్ గాడ్స్ గ్లోరీ ఈజ్ ఆనరింగ్ గాడ్. ఏంటిదండి? అందరూ చెప్పండి, ఆనరింగ్ గాడ్. దేవుణ్ణి గణపరచడము. అసలు గణపరచడం అంటే ఏంటి? ఎవరైనా చెప్తారండి? ఆనర్ గణపరచడము. సింపుల్గా కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి, చెప్తాను. ఎ వే టు షో రెస్పెక్ట్ అండ్ అడ్మైరేషన్ ఫర్ సమ్మన్. ఏదైనా ఒక వ్యక్తికి మన రెస్పెక్ట్, మన గౌరవంను చూపెట్టడము. అడ్మైరేషన్ ఏమంటాం? ఎనీ వర్డ్? ఓకే. ఏదైనా ఒక వ్యక్తికి మన గౌరవాన్ని చూపెట్టడము, గణపరచడము. ఓకేనా అండి? తర్వాత టు గివ్ స్పెషల్ రికగ్నిషన్ టు, అంటే ఏదైనా ఒక వ్యక్తికి ప్రత్యేకమైన హోదా, గుర్తింపు. అర్థమైందండి? మన స్టేట్కి ప్రత్యేక హోదా ఎట్లా అట్లా ప్రత్యేకమైన హోదా అంటే ప్రత్యేకమైన గుర్తింపు ఒక వ్యక్తికి ఇవ్వడము, గణపరచడము. అంటే ఇప్పుడు చూడండి, ఆఫీస్లో 10,000 మంది ఎంప్లాయీస్ ఉంటే మిమ్మల్ని ఒక్కరినే మీ మేనేజ్మెంట్ గుర్తించి బెస్ట్ ఎంప్లాయీ అన్నారు అనుకోండి, ఏం చేసినట్టు? అందరి మధ్యలో గుర్తించి మిమ్మల్ని గణపరిచినట్టు. ఆనరింగ్ యూ. అవునా అండి? ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటున్నాను. టు రెవర్, టు రెస్పెక్ట్, టు ట్రీట్ విత్ డిఫరెన్స్ అండ్ సబ్మిషన్. లోబడి మనల్ని మనం సమర్పించుకొని గౌరవంతో, ఇంకా రెవర్ అంటే అది గౌరవంతో నడుచుకోవడము. తర్వాత చివరిగా చూస్తే టు పర్ఫార్మ్ రిలేటివ్ డ్యూటీస్ టు, అంటే మనం మర్యాదపూర్వకముగా మన పనులు మనం నిర్వర్తించడము, అది కూడా ఘనతనే. ఓకేనండి? ఇంతవరకు అర్థమైన వాళ్ళందరూ ఆమేనండి.